గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే షష్ఠ స్థానంలో శని కుజుల సంచారము చాలా చాలా బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు, నవమ స్థానంలో గురుగారు, ఇక లాభస్థానంలో కేతువు, వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటే అంత బ్రహ్మాండంగా ఈ తులారాశి వారిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఇది మనం చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. అద్భుతమైన గ్రహాల స్థితి ఎందువల్ల అంటే దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి శనిగారి యొక్క స్థితి సంచారము 6వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నది. అలాగే గురువు గారు కానీ 9వ స్థానంలో, కేతువు కానీ ఏకాదశ స్థానంలో ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. పితృవంశం రీత్యా అనుకోని విధంగా సహాయ సహకారాలు ఉంటాయి, పిత్రార్జితం ఉంటుంది, దైవభక్తి ఉంటుంది, ఉన్నత విద్య బాగుంటుంది,
విదేశీ యానం బాగుంటుంది. మీ పూర్వపుణ్య స్థానం కాబట్టి ఎంతో అదృష్టాన్ని మీరు చాలా చక్కగా అందుకున్నారు అని చెప్పచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. 10 మందిలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు ఉంటాయి. ఒకటేమిటండి, చాలా అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క స్థితులు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తున్నాయి అంటే అది ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గ్రహ స్థితులు చెప్పినప్పుడే మా ప్రేక్షకులకు అర్థమైపోయి ఉంటుంది. చాలా అద్భుతమైన గ్రహాల యొక్క సంచారము, మనము ఏది కోరుకుంటే అది జరిగే విధంగా ఉంది అని చెప్పి గ్రహాలకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. అలాగే లాభాల బాటలో ఉంటారు. అనుకూలమైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ కళలలో మీరు చక్కటి ప్రదర్శనలు ఇచ్చి కళాకారులుగా ఉత్తమమైనటువంటి పేరు సంపాదించుకుంటారు. సన్మాన సత్కారాలు అందుకుంటారు. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకుంటారు. ఇన్ని రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. గురువుగారి యొక్క పంచమ దృష్టి రాశి మీద ఉంది అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అనే అర్థం. ప్రతి పని విజయవంతం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము చతుర్థంలోకి వెళ్ళి ఉన్నది. పూర్తిగా అనుకూలమైన సంచారం కాదు కాబట్టి కొంచెం మాతృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. స్థిరచరాస్తుల వృద్ధి చేయడంలో 1-2 సార్లు ఆ చేస్తున్న పనులు, ఆ డాక్యుమెంట్స్ అలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, అలాగే సంతానానికి సంబంధించి, స్నేహితులకు సంబంధించి, బంధువర్గానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి ఏ అంశానికైనా సరే, ఏ డివిజన్ వారికైనా సరే చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం మర్చిపోకండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. గురుబలం బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క బలము బాగుంది అంటే అమ్మ బలము, ఇక్కడ అయ్యవారి బలము రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే శనేశ్వరుడి బలం కూడా చాలా చాలా బాగుంది. రాహు గారి యొక్క బలం మాత్రమే పంచమ స్థానంలో ఇబ్బంది పెడుతోంది కాబట్టి కొంచెం సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన కూడా చేయండి. మరింతగా మీ జీవితం శోభిస్తుంది. శుభం.